నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాన్ని సర్పవరం జనసేన నాయకులు చైర్మన్ శ్రీను పరామర్శించి ధైర్యం చెప్పారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పవరం బైపాస్ ఆనుకొని పూరి గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్న కేతా సూర్యనారాయణ సూర్యావతి దంపతులు కట్టుబట్టలతో మిగిలారని, అగ్ని ప్రమాదంలో సుమారు 1,50,000 నష్టం జరిగిందని, ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు। గ్రామంలో పెద్దల సహకారంతో బాధితులకు జీవనాధారం కల్పించే విధంగా సహకారం అందించాలని కోరారు। మన బైపాస్ రోడ్లోని కేతా సూర్యనారాయణ సూర్యవతి అనే దంపతులు ఒక 2-3 సంవత్సరాలుగా ఈ సర్పవరం గ్రామంలో ఉన్న బైపాస్ దగ్గర సత్తమ్మ గుడి దగ్గర నివాసం ఉంటూ చిన్న బడ్డీ కొట్టు నిర్మించుకుంటూ దారంపడి వెళ్ళేటువంటి కూల్ డ్రింకులు, వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు। దాన్ని పక్కన ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకి సంబంధించిన ఆఫీసర్లను అడిగి పక్కన చిన్న పాక వేసుకుంటామని అందాకనంటే వేసుకోమన్నారు। ఆ పాక నిర్మించుకుని అదే పాకతో భార్యాభర్తలు ఇద్దరు ఉంటున్నారు। ఇలా సంబంధించి పిల్లలు గట్రా వాళ్ళ ముగ్గురు అమ్మాయిలే బయట వాళ్ళ కాపురాలు చేసుకున్నారు। ఇలా ఇక్కడే ఉంటారు। కొద్ది కాలం కింద ఊళ్ళో నివాసం ఉండేవారు, అది కూడా ఇక్కడికి రావడం జరిగింది। అయితే ఈరోజు సడన్గా 9:09 టైంలో భార్యాభర్తలు ఇద్దరు, భర్త సూర్యనారాయణ గారు బయట మంచం మీద పడుకుండగా భార్య లోపల పాకలో పడుకుంది। దీని బ్యాక్ సైడ్ని తుప్పలుగా ఉంటాయి ఎక్కువ। ఆ తుప్పల్లో నుంచి ఎవరు అంటించేశారో అనుమానితంగా ఉంది। ఇది కేవలం అంటించిందే తప్ప దానికి అది అంటుకున్నది ఏం కాదు, ఎందుకంటే ఈ ఏరియాలో పరిసర ప్రాంతాల్లో ఎవరో కూడా లేరు, దాన్ని అంటించడం జరిగింది। దీంట్లో అంటే దీన్ని కొద్దిగా రేకు షెడ్లో వేసుకొని ఎండాకాలం రేకు షెడ్లో వేసుకొని ఉందామనే నివాసం ఉందామనేది ఒక 50,000 రూపాయలు క్యాష్ తెచ్చి పెట్టుకున్నారు। అంతేకాకుండా ఈ వ్యాపారం ఇచ్చా ఇక్కడ ఉండటం వల్ల తీసుకున్న డబ్బులు, అలాగే ఇలా తిని బండారాలు కానీ ఏమీ లేదు, కట్టు బట్టలతో ఈవిడ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఈవిడి ఈ సాది తప్ప ఇంకేమీ లేదు, అతనికి సట్ట కూడా లేదు। అంటే అంత దీనస్థితిలో ఇక్కడ కాలిపోవడం జరిగింది। దాదాపుగా 1,50,000 వరకు ఇక్కడ నష్టం జరిగింది। దీనికి ప్రభుత్వం నుంచి సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం। దయించి మన గ్రామంలో సర్పవరం గ్రామంలో కొంతమంది పెద్దలు కూడా